హాయ్ అండి. అందరూ శివరాత్రిని బాగా జరుపుకున్నారా? మేమైతే మా శివరాత్రిని చాలా సింపుల్‌గా ఎలాంటి హడావుడి లేకుండా అయితే చేసుకున్నాం. మా హస్బెండ్‌కి ఆఫీస్‌కి సెలవు ఉండడం వల్ల మేమైతే మార్నింగ్ లేచిన తర్వాత తలస్నానాలది చేసేసి, నేను దేవుడి కోసం నైవేద్యం ప్రిపేర్ చేస్తుంటే మా హస్బెండ్ నాకు హెల్ప్ చేయడానికి కోసం అని చెప్పి బయట నుంచి పూలవి తీసుకొచ్చి దేవుడి దగ్గర అంతా అరేంజ్ చేసి పెట్టేశారు. ఇంకా మేము కొంచెం ఫ్రీ అయిన తర్వాత దేవుడి దగ్గర పూజది కంప్లీట్ చేసేసుకుని ఆ తర్వాత రెడీ అయిపోయి మేము మాకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాం. మేము ఈ గుడికి వస్తున్నప్పుడు ఆన్ ది వేలో చూస్తే ఆ రోడ్డు మొత్తం కార్లు బైకులు అవి నిండిపోయి ఉన్నాయి. ఇంకా దగ్గరికి వచ్చేటప్పుడు చూస్తే మాత్రం ఎన్ని షాపులు అయితే పెట్టేశారో ఎప్పుడు ఇన్ని అయితే లేవు. ప్రతిదీ ఫుడ్ దగ్గర నుంచి ఇంకా ఫ్లవర్స్ దగ్గర నుంచి మనకి కావాల్సిన పూజా సామాన్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడ భయంకరంగా అయితే పెట్టేశారు. ఈ శివాలయం అయితే మా ఇంటికి మరీ లాంగ్ అయితే ఏమీ ఉండదు, ఒక 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అలా ఉంటుంది అంతే. ఇక్కడికి మేము కొంచెం రెగ్యులర్గానే వెళ్తూ ఉంటాం. మీరు ఇంతకుముందు నా షార్ట్స్లో కనుక చూస్తే కార్తీక మాసంలో కూడా మేము ఇదే శివాలయానికి వెళ్తామని చెప్పి ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను. వేరే టెంపుల్స్ కూడా వెళ్తూనే ఉంటాం, కానీ శివాలయానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం మరీ లాంగ్ వెళ్ళలేనప్పుడు ఇక్కడికైతే కొంచెం రెగ్యులర్గానే వెళ్తూ ఉంటాం. నార్మల్ డేస్లో కూడా ఈ టెంపుల్ అనేది మరీ ఫ్రీగా ఏముండదు, కొంచెం రష్గానే ఉంటుంది. అలా అని మరీ రష్ ఉంటుందని కాదు, కానీ ఇంకా స్పెషల్ డేస్లో అయితే చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. మేము వచ్చే టైంకే ఆల్మోస్ట్ చాలా క్యూ లైన్ అయితే ఉంది. కాకపోతే దర్శనం అనేది కొంచెం వెంటనే అయిపోతుంది. మరీ ఎక్కువ టైం అయితే పట్టట్లేదు, కానీ కొంచెం లైన్లో ఎక్కువసేపు ఉండాల్సి వచ్చింది. మనం ఏ గుడికి వెళ్ళినా కూడా అది కూడా స్పెషల్ డేస్లో అయితే ఫ్లవర్ డెకరేషన్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ఎంత బాగా డెకరేట్ చేస్తారు కదా పచ్చి పూలతో. నాకైతే ఇక్కడ చూసినప్పుడు కూడా అంతే బాగా అనిపించింది. ఎటు చూసినా పచ్చని పూలతో గుడి మొత్తం నిండిపోయింది. నాకైతే చూడడానికి చాలా బాగా నచ్చేసింది. మన టెంపుల్లో ఉన్నంతసేపు అక్కడ వినపడే మంత్రాలు ఇంకా వాయిద్యాలతో మన చుట్టూరు ఒక పాజిటివ్ ఫీల్ అయితే వస్తూనే ఉంటుంది. పర్టికులర్గా దేవుడి దగ్గర చేసిన డెకరేషన్కి అయితే మాత్రం 2 కళ్ళు సరిపోవనే చెప్పాలి. పళ్ళు, కూరగాయలు ఇంకా ఫ్లవర్స్తో మాత్రం ఎంత అందంగా డెకరేట్ చేశారంటే 2 కళ్ళు తిప్పలేనంత బాగుంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. ఇక్కడ నాకు గుడిలో కొంత నచ్చింది ఏంటో తెలుసా? కొంతమంది లేడీస్ అయితే ఇక్కడ దేవుడికి భక్తితో దండం పెట్టుకుందామని వస్తారో లేకపోతే వాళ్ళ ఫ్యాషన్ షో చూపించడానికి వస్తారో తెలియదు, కానీ నేను అందరినీ అనట్లేదు, కొంతమంది మాత్రమే. ఇలాంటి వాళ్ళు మాత్రం ఎందుకంటే టాన్ జీన్స్లు అవి వేసుకుని స్లీవ్లెస్లు అవి వేసుకుని బయట ఎలానో వేసుకుంటూనే ఉంటారు. ఇలాంటి గుడికి వచ్చినప్పుడన్నా శారీ కట్టుకోలేకపోయినా పంజాబీ డ్రెస్ అయినా కొంచెం పద్ధతిగా వేసుకుని రావచ్చు కదా అనిపిస్తుంటుంది. మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తే నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా మా దర్శనం ఇక్కడ కంప్లీట్ చేసేసుకుని మీ అందరికీ చూపించడానికి వీడియోస్ అవి తీసేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి ఈ గుడికి సంబంధించి కొంచెం ఫ్రంట్లో అన్నప్రసాదం పెడుతున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళి దేవుడి ప్రసాదం మంచిదని చెప్పి ఫోన్ చేసేసి అక్కడి నుంచి మా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం.